డెంగ్యూ వ్యాధితో భయం వద్దని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య తెలిపారు. శనివారం తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ కాలనీ నందు లార్వా సర్వే కార్యక్రమం నిర్వహించడంతో పాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిపై భయం వద్దని తెలిపారు. తుది ఏడిఎస్ ఈజిప్ట్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుందన్నారు. ఈ దోమ పగటిపూట కుట్టడం వల్ల వ్యాధి వస్తుందన్నారు. దీని లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, కండరాలు, కేళ్ల నొప్పులు, వికారం, వాంతులతో పాటు దద్దుర్లుంటాయన్నారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు సాధారణంగా 2 రోజుల నుంచి 7 రోజులుంటాయన్నారు. ఈ వ్యాధి దోమ ద్వారా సంక్రమిస్తుందన్నారు. వాతావరణంలో మార్పు వచ్చింది, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాచి వడబోతున్న నీళ్లను తాగాలన్నారు. వారంలో ఒకరోజు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మురికి నీళ్లు నిల్వ ఉంటే దోమల ఉత్పత్తి, వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. 5 రోజులకు మించి నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. అందరం సమిష్టిగా వ్యాధుల నివారణ కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో MLHP ఎం సంజన, ఆశా కార్యకర్తలు అలేఖ్య, మాధవి, కుముద, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇబ్బంది ఏం లేదు. డెంగ్యూ జ్వరాలు వచ్చేది, దోమలు కుట్టి ఇవన్నీ ఇట్లా ఉండకూడదు. పోసేస్తూ ఉండాలి. చెప్పు అంతే వస్తే కూడా లేదు సార్. అక్కడ కూడా లేదు, ఇక్కడ లేదు. బీరా కింద కింద అంతే లోపల సరిపోద్దా?